ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను కుదిపేస్తున్న అక్రమ చేపల వేట వ్యవహారంలో తమిళనాడు మత్స్యకారుల్లో ఏమాత్రమూ మార్పు రావడం లేదు. బుధవారం ఆంధ్ర సరిహద్దుల్లోకి చేపల వేట చేస్తూ తమిళనాడు బోట్లొచ్చాయి. గస్తీ బృందం ఈ బోట్లను వెంటాడగా 2 తమిళనాడు బోట్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఈ తమిళనాడు బోట్లను జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్దకు తరలించారు. సముద్రంలో వేట విరామం అనంతరం ఈ నెల 14వ తేదీ నుంచి చేపల వేటను పునరుద్ధరించారు. గతంలో తమిళనాడు బోట్లు అక్రమంగా రావడం, వీటిని మత్స్యకారులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. కానీ అక్కడ మత్స్యకారులు అందరి కళ్లు గప్పి తరలించుకుపోవడం మత్స్యకార గ్రామాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్ట గస్తీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా 2 గస్తీ బోట్లు ఏర్పాటు చేయగా రోజు మెరైన్, మత్స్యశాఖ, ఇతర పలు శాఖల అధికారులు గస్తీ తిరుగుతున్నారు. తమిళనాడు కడై బోట్లు తీరం నుండి 22 కిలోమీటర్లు అనగా 12 నాటికల్ మైల్ దూరంపై నుండి మాత్రమే చేపల వేట సాగించవలేదు. అలా కాకుండా అక్రమముగా లోపలికి వచ్చిన ఎడల కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.